నమస్కారం. నేను డాక్టర్ కోలా విజయకుమారి, డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడ వైస్ ప్రిన్సిపల్ అండ్ ప్రొఫెసర్ ప్రసూతి స్త్రీరోగ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నానండి. ఈరోజు ముఖ్యంగా దేశ్ కా ప్రకృతి పరీక్ష అభియాన్ అనే మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తలపెట్టిన ఒక బృహత్తర కార్యక్రమం గురించి చర్చించడానికి నాతో పాటు మా హాస్పిటల్ డాక్టర్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల విజయవాడ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి కృష్ణవేణి గారు నాతో ఉన్నారు. ఇప్పుడు దాని గురించి అసలు ఈ దేశ్ కా ప్రకృతి పరీక్ష అభియాన్ అనే ప్రోగ్రాం ఏంటి, దాని గురించిన విశేషాలు మనం మేడంని అడిగి తెలుసుకుందాము. అలానే మేమిద్దరం కూడా దీని గురించిన ఎటువంటి కార్యక్రమాన్ని మన దేశం తలపెట్టింది అనే విషయాన్ని మీతో చర్చించడానికి మేము ముందుకొచ్చాము. మేడం కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే. సో ఈరోజు దేశ్ కా ప్రకృతి పరీక్ష అభియాన్ అని చెప్పేసి నవంబర్ 26వ తారీఖు నుంచి, అంటే కాన్స్టిట్యూషన్ డే దగ్గర నుంచి డిసెంబర్ 25వ తారీఖు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి వరకును ఒక బృహత్తరమైన కార్యక్రమం మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు తలపెట్టారని మేము విన్నాము. సో దాని గురించి మాకు ఎటువంటి డీటెయిల్స్ ఏమైనా చెప్పడానికి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మనం ఈ దూరదర్శన్ FM రేడియో వారి ద్వారా కానీ ప్రతి ఇంటికి ప్రతి ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంతో కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను మేడం. అలానే మీరు మాకు సలహాలు ఇవ్వండి. ఏ విధంగా ఈ ప్రకృతి పరీక్ష అభియాన్లో మేము పాల్గొనాలి అనేది మాకు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా అండి. దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ పి కృష్ణవేణి, ఆచింట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల సూపరింటెండెంట్గా పనిచేయుచున్నానండి. మేడం చెప్పినట్లు మన గౌరవనీయులైనటువంటి ప్రధాన మోడీ గారి చేత నవంబర్ 25వ తేదీన ఈ దేశ్ కి ప్రకృతి పరీక్ష అభియాన్ అనేటువంటి ప్రోగ్రాము ప్రారంభించబడింది దేశవ్యాప్తంగా. ఈ ప్రోగ్రాం వలన ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి యొక్క శరీర ప్రకృతి నిర్ధారించడమే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు ఈ ప్రకృతిని మనం తెలుసుకోవాలి అని అంటే, ఒక్కొక్క వ్యక్తి ఏం చెప్తారంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా గోంగూర తినగానే మాకు ఎలర్జీ వచ్చిందండి, పడటలేదు, లేకపోతే ఇంకా చల్లని పదార్థాలు తీసుకోగానే ఎక్కువ తుమ్ములు దగ్గు ఇలా వస్తుంది, ఆయాసం అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఏంటి వీటికి కారణం ఏంటి అని అంటే ఎలర్జీస్ అన్నమాట. కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క శరీరము 3 ప్రకృతుల్ని కలిగి ఉంటుంది. అది వాత, పిత్త, కఫ ప్రకృతి. ఆయుర్వేదం మొత్తం కూడా ఈ త్రిదోష సిద్ధాంతం మీదనే మనకి ఆధారపడి ఉంటుందండి. కనుక మన శరీరతత్వం అనేది తెలుసుకున్నట్లయితే మనం ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, మన జీవన విధానం ఎలా సాగించాలి అనేటువంటిది మనం తెలుసుకోగలుగుతామండి. ఇప్పుడు ఈ ప్రకృతి తెలుసుకుని ఏం చేయాలండి? ప్రకృతిని తెలుసుకోవటం వలన వాత ప్రకృతి ఉన్నట్లయితే, వాతాన్ని పెంచేటువంటి ఆహారాల్ని తీసుకున్నట్లయితే ఇంకా వాత ప్రకృతి అనేటువంటి అధికం అవటం వలన వాతానికి సంబంధించినటువంటి వ్యాధులని మనం ఇంకా కొని తెచ్చుకున్నట్లు అవుతుందండి. కాబట్టి వాతానికి సంబంధించినటువంటి డిసీజ్ని తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి? వాత సంబంధమైనటువంటి ఆహార పదార్థాలను కానీ అటువంటి జీవన విధానాన్ని కానీ మనం అనుసరించకూడదు. ముఖ్య ఉద్దేశం అదండి. అయితే మన శరీరం పంచభూతాత్మకం. పంచభూతాలు అనంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ 5 పంచభూతాలు కూడా మన శరీరంలో ఉంటాయి. కాబట్టి ప్రకృతిని అనుసరించి మనము మన శరీరాన్ని తీసుకునేటువంటి ఆహారం కానీ జీవన విధానం కానీ ఉన్నట్లయితే ఎటువంటి రోగాల బారిన పడకుండా మనం ఉండగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క శరీరతత్వం, నేనేంటి, నా ప్రకృతి ఏంటి తెలుసుకోవటం అనేది తప్పకుండా చేయాలండి. ఒకవేళ ఈ ప్రకృతి పరీక్షను తెలుసుకోవడం వల్ల మనకు ఫ్యూచర్లో ఒకవేళ ఇప్పుడు 20 సంవత్సరాల వాళ్ళు కానివ్వండి, 60 సంవత్సరాల వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ ఈ ప్రకృతి పరీక్ష చేసుకోవడం వల్ల వాళ్ళకి జీవితంలో మేలు జరుగుతుంది అనేది ఈ మెయిన్ ఉద్దేశం. అది కాకుండా ఏంటంటే మేడం నేను విన్నాను 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని మాత్రమే ఇది చేసుకోవాలని చెప్పి, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ నుంచి చేసుకోవాలని ప్రభుత్వం వాళ్ళు మనకు ఒక ఆదేశం ఇచ్చున్నారు కదా, దీనికి ఏమైనా కారణం ఉందంటారా? అంటే
అప్పటికి ప్రకృతి ఖచ్చితంగా నిర్ధారించబడుతుందండి. అంటే మెచ్యూర్ ఏజ్ వస్తుంది కాబట్టి అప్పటి నుంచి అయితే కరెక్ట్ గా మనం నిర్ధారణ చేయగలుగుతాం. ఓకే, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సెంట్రల్ గవర్నమెంట్ వారి నుంచి వచ్చిన పథకం అండి. దీనికి ఏంటంటే రేపు డిసెంబర్ 25 నాటికి దరిదాపు 5 కోట్ల మంది ప్రజలు ఈ ప్రకృతి పరీక్షణ అభియాన్ అనే ఒక యాప్ మనకి ప్లే స్టోర్లో లభ్యమవుతుంది. దాని ద్వారా మనం దానిని డౌన్లోడ్ చేసుకుని సిటిజన్ లాగా కానివ్వండి, లేదంటే ఆయుర్వేద వైద్యులు, ఆయుర్వేద వైద్య విద్యార్థులు వీళ్ళంతా కూడాను దీనిలో ఏంటంటే వాలంటీర్స్గా చేస్తూ ఉంటారనమాట. ఇది 5 కోట్ల మంది జనాభాని మనం ప్రకృతి పరీక్ష వాళ్ళ శరీరం ఏముంది, వాతానికి సంబంధించిందా, పిత్తానికి సంబంధించిందా, కఫానికి సంబంధించిందా, లేదా వాతపిత్తమా, లేదా పిత్త కఫమా, లేదా వాత కఫమా, లేదా ఎలా ఉంది వీళ్ళ ప్రకృతి అని చెప్పి తెలియచేస్తూ వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారంట. అది నిజమేనా? అవునండి, ఖచ్చితంగా. మనం ఈ యాప్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, అంటే దీనిలో సిటిజన్ అండ్ వాలంటీర్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయండి. సిటిజన్ అంటే పబ్లిక్ అన్నమాట. ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతన్ని సిటిజన్ కింద తన మొబైల్ యాప్తోనే చేయవలసి ఉంటుందండి, తన ఫోన్లో నుంచే. అది ఆండ్రాయిడ్ ఫోన్ అయి ఉండాలి. మామూలు చిన్న ఫోన్లో అయితే ఇది జరగదు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో తన కాంటాక్ట్ నెంబర్ తోటి మనం లాగిన్ అయితే వాళ్ళ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం దానిలో ఎంటర్ చేస్తే సిటిజన్గా వాళ్ళు రిజిస్టర్ అవుతారనమాట. ఆ తర్వాత వాలంటీర్గా మెడికల్ ఆఫీసర్ కానీ, టీచింగ్ ఫ్యాకల్టీ కానీ, ఎనీ ఆయుర్వేదిక్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు, స్టూడెంట్, ఈ 4 ఆప్షన్స్ ఉంటాయండి వాలంటీర్ అనేటువంటి దాంట్లో. దానిలోకి మనం రిజిస్టర్ అవ్వాలి. లాగిన్ అయ్యి మన మొబైల్ నెంబరు, మన కోడ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం వాలంటీర్గా రిజిస్టర్ అవుతాం. అప్పుడు ఇద్దరు మన పేషెంట్కి సంబంధించినటువంటి సిటిజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంబంధించినటువంటి కొన్ని క్వశ్చనీర్ ఉంటుందండి. అందులో ఒక 24 ప్రశ్నలు ఉంటాయి. దానిలో మీకు ఎటువంటి ఆహారం ఇష్టం, ఫర్ ఎగ్జాంపుల్ చల్లని పదార్థాలు ఇష్టమా, వేడిగా ఉన్న పదార్థాలు ఇష్టమా, ఇలాంటివి ఆప్షన్ మనం టిక్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క హెయిర్ గ్రోత్ ఎలా ఉంది, బ్లాక్ గ్రే అనా, తర్వాత కలర్ ఎలా ఉంది, శరీరం స్కిన్ యొక్క నార్మల్ స్కిన్ ఉందా, డ్రై స్కిన్ ఉందా, ఆయిలీ స్కిన్ ఉందా, ఇట్లాంటివన్నీ అక్కడ ఆ 24 ప్రశ్నల్లో ఉండటం వలన ఆ వ్యక్తి తను అందులో దేనికి సంబంధించాను అనే దాన్ని టిక్ చేసుకుంటూ వెళ్ళడం వలన ఆఖరిన వాళ్ళ యొక్క ప్రకృతి మనం సబ్మిషన్ కొట్టేస్తామండి. ఈ 24 క్వశ్చన్స్ అయిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రకృతి ఆ సర్టిఫికేట్ రూపంలో వాళ్ళకి వస్తుంది. దీనిని మనం తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిత్త కఫ ప్రకృతి ఉన్నట్లయితే ఏది డామినేటింగ్గా ఉంది, అతనికి ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, తను ఎట్లాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోగలుగుతామండి పేషెంట్ నుంచి. ఇది CSIR అనే ఒక ఇన్స్టిట్యూషన్ న్యూఢిల్లీ వారి ద్వారా అక్టోబర్ 23వ తారీఖున మన ఆయుష్ మినిస్ట్రీ గణపతిరావు ప్రతాపరావు జాదవ్ గారు ఓపెన్ చేశారండి. దాని తర్వాత నవంబర్ 25వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యాప్ని రిలీజ్ చేయించిన తర్వాత పబ్లిక్కి అందరూ, మీరు ఆయుర్వేద వైద్యులు కానివ్వండి, ప్రజలకి ఇలాంటి చేయూతని మనం ఎలాగ వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవాలి అనే దాని గురించి ఈ యాప్ని డౌన్లోడ్ చేశారు. అది ప్లే స్టోర్లో ఈజీగానే దొరుకుతుంది. దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్ అని మనం టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది రోగులకు మాత్రమే కాదు. ఈ దేశ్ కా ప్రకృతి పరీక్షణ అభియాన్ అంటే దేశంలోని పరిస్థితులు, అంటే దేశంలోని వ్యక్తుల యొక్క ఆరోగ్య పరిస్థితి. 100 మంది మనుషులు ఉన్నారంటే 100 మంది ఒక గ్రూప్ స్టడీ కింద తీసుకుంటే ఒక 100 మంది మనుషులు ఉన్నారు. 100 మంది మనము ఈ ప్రకృతి పరీక్ష కోసం మనం అప్లోడ్ చేయించుకుంటే దీనిలో అందరూ రోగులే ఉండక్కర్లేదు, ఆరోగ్యవంతులు ఉంటారు, అనారోగ్యవంతులు ఉంటారు. సో ఆరోగ్యవంతులు ఉంటే వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళు ఏమి పాటిస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగారు అనేది ఒక స్టడీ, పైలట్ ప్రాజెక్ట్ లాగా కూడా జరగవచ్చు ఫ్యూచర్లో. ఆరోగ్యంగా ఉండాలి అనే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం అనేది కూడా మనం వైస్ వర్సా నిర్ణయించుకోవడం. అలానే అనారోగ్యం ఉంటే కనుక ఎలాంటి ఆహారం అలవాట్లు వాళ్ళు తీసుకోవడం వలన, ఎలాంటి వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ పరిస్థితి అంటేనే ప్రకృతి, మన తత్వం, మన పద్ధతి, మన శరీర పరిస్థితిని పట్టుకుని మనం ఎలా ఉంటే అనారోగ్యం పాలయ్యాము, ఏ పరిస్థితుల వల్ల మనం అనారోగ్యం పాలయ్యాము,
ఏ పరిస్థితుల్ని వాడుకోవడం వల్ల, ఎలాంటి స్థితిలో మనం ఉండడం వల్ల మనం ఆరోగ్యంగా ఉన్నాము అనేది చక్కగా ఒక స్టడీ వచ్చేస్తుందండి. ఒక స్టాటిస్టికల్ స్టడీ వచ్చేస్తుంది ప్రభుత్వం వాళ్ళకి. దేశంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది అనేది చాలా అవసరమైన పరిస్థితి. దేశాన్ని మనం నిలబెట్టుకోవాలన్నా, కాపాడుకోవాలన్నా అందరి ఆరోగ్యమే కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మనం వింటూ ఉంటాము. సో అలాంటి ప్రోగ్రామ్స్ కూడాను మంచిది. ఇది ఇంకా ఏంటంటే ముఖ్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం అని చెప్పి విన్నాను నేను. 5 కోట్ల గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రధానమంత్రి గారు తలపెట్టిన ప్రోగ్రామ్ ఇది. కాబట్టి మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ డాక్టర్ మంజులా హోస్మని గారు కూడాను దీనికి చాలా చక్కని మనకి డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి లోయర్ జూనియర్ మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి కాలేజెస్, ఆయుర్వేదిక్ కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ కూడా చక్కని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనల్ని చక్కగా చేసి దీనిని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున చాలా ఫెసిలిటీస్ని చూపించాలి అనేది నిర్ణయించున్నారు. దానికి తగ్గట్టుగా ఒక యాక్షన్ ప్లాను, ప్రోటోకాల్ కూడా అన్నీ మెయింటైన్ చేశారు. దాని ప్రకారమే మన నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఫ్యాకల్టీ, సిబ్బంది, పీజీ విద్యార్థులు, యూజీ విద్యార్థులు, అలానే ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద వైద్యశాల విజయవాడలోని మెడికల్ ఆఫీసర్ల బృందం, హౌస్ సర్జన్ల బృందం, స్టాఫ్ ప్రతి ఒక్కళ్ళు కూడాను మొబైల్ యాప్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్క పేషెంటే కాకుండా పేషెంట్కి వచ్చిన అటెండర్ వాళ్ళ అమ్మకు బాగోలేదని కొడుకు తీసుకొస్తాడు, అన్నయ్యకి బాగోలేదని చెల్లెలు తీసుకొస్తుంది. ఇలా ఇంట్లో ఎవరైతే వస్తారో ఒక ఆరోగ్యవంతుడితో పాటు ఇంకో అనారోగ్యవంతులు కూడా వస్తూ ఉంటారు. దాంతోపాటు అనారోగ్యం పాలైన వాళ్ళకి తోడుగా ఒకళ్ళు లేదా ఇద్దరు కుటుంబ సభ్యులు వస్తూ ఉంటారు. అందరికీ ఈ సిటిజన్ యాప్ డౌన్లోడ్ చేయించిన తర్వాతన అక్కడున్న ఆయుర్వేద వైద్య బృందం దానికి వాలంటీర్గా శిక్షణ అయి ఉన్న వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఒక 24 క్వశ్చన్లు అడిగి వాళ్ళ యొక్క ప్రకృతి ఏంటి అనేది ఈ యాప్కి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యాప్కి అప్లోడ్ చేస్తామో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఆయుర్వేదం పట్ల ఉన్న విశ్వాసాన్ని కూడాను మేము ఈ యాప్లో ఒక 6 నుంచి 12 సెకండ్ల వీడియో తీసుకుని దాన్ని అప్లోడ్ చేస్తున్నాము. మనం అప్లోడ్ చేసి మన ఫోన్ కింద పెట్టుకుని మనం పక్కకు చూసి ఇలా ఫోన్లో చూసేవరకు మనకి ప్రకృతి పరీక్ష అభియాన్ అని చెప్పేసి సర్టిఫికెట్ కూడా, మన ఆరోగ్య పరిస్థితి సర్టిఫికెట్ కూడా డౌన్లోడ్ అవుతుంది. ఇది నేను చేసుకున్నాను, డాక్టర్ కృష్ణవేణి గారు చేసుకున్నారు. వైద్యుల్లాగా కాకుండా భారతదేశ పౌరులుగా మేము చేసుకున్నాము. మనందరం కూడా ఇది చేసుకుని మనం ఈ యొక్క పరిస్థితికి చక్కని చేయూతనివ్వాలని చెప్పి ఈ ప్రకృతి పరీక్షణ అభియాన్కి ఈ చక్కని చేయూతనివ్వాలని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. మేడం, దీనికోసం ఇంకా ఏం చేస్తున్నారు? మన క్యాంపస్లో, హాస్పిటల్, కాలేజు, స్టేట్లో ఏం చేస్తున్నారు? హాస్పిటల్కి వచ్చేసరికి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి అండి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాం మేము కాలేజీ తరపు నుంచి మరియు హాస్పిటల్ మెడికల్ స్టాఫ్ తరపు నుంచి చేస్తున్నాము. అది ఎందుకంటే పేషెంట్లు అనే వాళ్ళందరూ అప్పుడు మార్నింగ్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ తెలియచెప్పాలి ఆ టైంలో అనేది హాస్పిటల్లో ఓపీ వింగ్ నందు ఇది ప్రతిరోజు దేశ్ కా ప్రకృతి పరీక్షణ అభియాన్ అనేటువంటి యాప్ గురించి అవేర్నెస్ అండ్ దీన్ని చేసుకోవటం వలన ఉపయోగం ఏంటి, ఏ విధంగా వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతారు అనారోగ్యాల నుంచి అనేటువంటి విషయాలని నిపుణులైనటువంటి డాక్టర్ల చేత మేము ప్రతిరోజు తెలియచెప్తున్నామండి. అట్లాగే అక్కడికి వచ్చినటువంటి రోగులు కూడా ఎంతో ఉత్సాహంగా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు, రిజిస్టర్ చేసుకుంటున్నారు. వాళ్ళకి తెలియనటువంటి విషయాలను గురించి డాక్టర్స్ని, పీజీ స్టూడెంట్స్ని అందరినీ కన్సల్ట్ అయ్యి వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకుంటున్నారండి. ఎలా అయితే మన ఆయుర్వేదంలో చాలా విషయాలు ఆరోగ్యం గురించి మీరు చెప్పినట్టు ఇందాక ఏది ఈ మెడిసిన్ అనేది రోగాలు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటిది ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగా మెయిన్. కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగాని గుర్తించారండి. అంతకు ముందు మనకి యోగా అంటే ఎవరు తెలియదు, కానీ ఆయుర్వేదం చదివిన వాళ్ళకి యోగా అనేటువంటిది ఒక సబ్జెక్ట్ ఉంది మనకి. కానీ మనం చదువుకునేటప్పుడు అంత అవేర్నెస్ లేదు దీని గురించి. కానీ నరేంద్ర మోడీ గారి చేత
ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా అనేటువంటిది ప్రతిపాదించబడి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆ యోగా అనేది ఎంత ఇంపార్టెన్స్ సంతరించుకుందనేది మనకు తెలుసు. అదే రకంగా ఈ ప్రకృతి పరీక్షను కూడా అంత ప్రపంచ స్థాయికి వెళ్ళాలనేది ముఖ్య ఉద్దేశం అండి. దాని వలన ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్లయితే మన సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేది ముఖ్య ఉద్దేశం ఈ యాప్ యొక్క. అవును, కరెక్ట్ మేడం. కాకుండా ఏంటంటే మన భారతదేశపు అలవాట్లు కూడాను, ఎందుకంటే మనం భారతదేశంలో మన ఎస్పెషల్లీ ఆయుర్వేదంలో ఏం చెప్తాం మనం, స్వస్థని స్వాస్థ్యాన్ని అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఏం చేయాలంటే కొన్ని ఫాలో అవ్వాలి మనం. ఏంటి? దినచర్య, ఋతుచర్య. సో అందుకే చూడండి, దినచర్యలో మార్నింగే లేచి బ్రష్ చేసుకోవాలి, పొద్దున్నే బ్రహ్మీ ముహూర్తంలో లేవాలి, శుచి అయిపోవాలి, తర్వాత మెడిటేషన్, దేవుడిపై భక్తి ఉన్నవాళ్ళు దేవుడిపై భక్తి, చదువుకునే వాళ్ళు చదువు, వాళ్ళు చేసే వ్యాపార ఉద్యోగాల పట్ల ఉన్నవాళ్ళు, అంకితభావం ఉన్నవాళ్ళు దాని గురించి ఈరోజు మనం ఏం స్కెడ్యూల్ రాసుకోవాలి అనేది ఒక ప్రోగ్రాం పెట్టుకొని, తర్వాత ఆహారం తీసుకొని శుభ్రంగా ఉండి, తర్వాత శుభ్రమైన ఆహారం తీసుకొని వాళ్ళ దైనందిన కార్యక్రమాలని మొదలు పెడతారు. అట్లానే ఋతుచర్యలు అంటే నేను అనుకుంటాను, ఋతుచర్యలు అనే దాని గురించి మనం వాళ్ళకి చెప్తే వామనం విరోచనం చేయించడాలు ఇలాంటివన్నీ కాకుండా మనకు తెలియకుండానే మనం భారతీయ ప్రజలు ఋతుచర్యలను పాటిస్తున్నాం. అలానే ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, కార్తీకంలో ఇవి తినాలి, మార్గశిరంలో ఇవి తినాలి అని చెప్పి మనకు చక్కని డైలీ స్కెడ్యూల్ ఇచ్చేశారు, మంత్లీ స్కెడ్యూల్ ఇచ్చేశారు ఆయుర్వేదంలో. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడాను ముందు ముందు వస్తూ ఉంటాయేమో ప్రభుత్వం వారి ద్వారా. ఎవరు ఎప్పుడు ఏం తినాలి అనేది ఒక చక్కని రెజిమెన్ ఆఫ్ ఫుడ్, ఎప్పుడు ఏం తినాలి, సమ్మర్లో ఏం తినాలి, సమ్మర్లో వేడిగా తినాలా చల్లగా తినాలా, వింటర్లో చల్లగా తినాలా వేడిగా తినాలా, ఇవన్నీ కూడా ఈ యాప్లో క్వశ్చన్ లాగా ఉన్నాయంట. అవి మనం డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు తప్పకుండా మిమ్మల్ని ఎవరైతే వాలంటీర్, ఎవరైతే ఆయుర్వేద వైద్యులు మిమ్మల్ని ఈ క్వశ్చన్లన్నీ అడుగుతారో మీరు డీటెయిల్డ్గా చెప్పొచ్చు. మీకు ఏ రుచి ఇష్టము, కొంతమంది బాగా తీపి ఇష్టం, నేను చాలా తీపి తింటానండి, ఇప్పుడు తినలేకపోతున్నానండి, నాకు డయాబెటీస్ వచ్చింది. సో ఇలాగ మనం ఈ ముందు వాళ్ళని చూసి, ఎందుకంటే మనకు చూడండి ఒక చక్కని నానుడి, తరతరాలు చూసుకోమని చెప్తా ఉంటారు. ఈ తరతరాల స్టడీ అంటేనే జెనెటిక్ స్టడీ. అవునా మేడం? అవును. ఈ తరతరాలు చూసుకోవడంలోనే జెనెటిక్ స్టడీ అనే మెటీరియల్ ఉంది కాబట్టి మన ఫ్యూచర్ తరాలకి మంచి జెనెటిక్ మెటీరియల్ ఇవ్వాలి అనేది మన కుటుంబం నుంచే కాకుండా, మన అధికారుల నుంచే కాకుండా మన ప్రభుత్వం కూడాను చక్కని పాత్ర తీసుకున్నది కాబట్టే ఈ ప్రకృతి పరీక్ష అని నేను అనుకుంటాను. దాంతో మీరు ఏకీభవిస్తారా మేడం? ఖచ్చితంగా అండి. ఎస్. ప్రకృతి పరీక్ష చేయటం వలన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క శరీర తత్వాన్ని మనం తెలుసుకుంటేనే మనం ఆచరించగలుగుతాం. ఇవన్నీ ఆ ఆయుర్వేదంలో ప్రాచీన కాలంలో మన చెప్పబడినటువంటి ఎంతో మహత్తరమైనటువంటి విషయాలన్నీ, వాటిని మనం తెలుసుకోకపోవటం వల్ల ఆచరణ సాధ్యం కావట్లేదు. కనుక అవి ప్రజలకి తెలిసే విధంగా చెయ్యాలి అనేది ముఖ్య ఉద్దేశం. తద్వారా మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని, ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ చిన్న వయసులోనే డయాబెటీస్, షుగర్, హైపర్ టెన్షను, థైరాయిడ్ ఇట్లాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్తో బాధపడుతున్నారు. కాబట్టి అలాంటి వాటన్నిటిని నివారించాలనంటే ముందుగా మనం ఇట్లాంటి ఆహార నియమాలు, తర్వాత ప్రకృతి పరీక్ష చేసుకొని మనం ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకోవటం వలన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయం అండి. ఇదే కాకుండా నేను ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను మేడం. సో ఇది వాతపిత్త కఫాలు ఎందుకు ప్రకృతి తెలుసుకుంటే ఏంటి లాభం అని అంటారు. సపోజ్ ఆయుర్వేదం చదివిన విద్యార్థులుగా మనం, ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసే వైద్యులుగా మనకు కొన్ని పర్టికులర్స్ తెలుసు. ఎలా అంటే ఇప్పుడు 20 ఏళ్ల వరకు అది కఫ శరీరం అని, 40 ఏళ్ల వరకు పిత్త శరీరం అని, 40 దాటిన తర్వాత వాత శరీరులని సహజంగా మనకి ఉండవలసిన లక్షణాలు. అందుకని నాడీ పరీక్ష చేస్తున్నప్పుడు మనం వాతనాడియా, పిత్తనాడియా, కఫనాడియా అని చెప్తూ ఉంటాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకవేళ 60 సంవత్సరాలు వచ్చిన ఒక వ్యక్తి వచ్చిన తర్వాత మనం ఈ ప్రకృతి పరీక్ష ఎక్కడి నుంచి చేస్తామంటే వాళ్ళు చెప్పే అలవాట్ల నుంచే, వాళ్ళ ఆహారం అలవాట్లు, నిద్ర అలవాట్లు, పనిచేసే అలవాట్లు, వాళ్ళ ప్రవర్తన నియమావళి. ఎంతగా అంటే మీకు కోపం వస్తుందా, మీరు ఇరిటేట్ అవుతారా, మీరు స్నేహితులను నమ్ముతున్నారా, మీరు స్నేహితులను ఎంతకాలం మెయింటైన్ చేస్తారు, మీకు దేవుడు అంటే భయం ఉందా, పెద్దలంటే గౌరవం ఉందా, సంఘ పట్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పట్ల ప్రేమ, గౌరవం, మర్యాదలు ఉన్నాయా, ఇలాంటివన్నీ క్వశ్చనర్లో ఉన్నాయి. ఇవి కాకుండా ఏంటంటే ఆహారం అలవాట్లు ఎలా ఉంది, అట్లనే వాళ్ళ దినచర్య, ఎన్నింటికి నిద్రపోతారు, నిద్ర ఎలా పడుతుంది, ఈ పద్ధతులు కాకుండాని మీ గోర్లు ఎలా ఉన్నాయి,
కళ్ళు ఎలా ఉన్నాయి, ఐ ల్యాషెస్ ఎలా ఉన్నాయి, ఐ బ్రోస్ ఎలా ఉన్నాయి, ప్రతిదీ కూడా అడుగుతారు. ఎందుకంటే కొన్ని హైపోథైరాయిడ్ అనే లక్షణం ఉంటుందండి. అందరు ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్స్ అయిపోయారు. ఈ హైపోథైరాయిడ్ అనే లక్షణంలో ఏంటంటే వాళ్ళకి ఈ ముందు నుంచి ఈ పక్కన వరకు వాళ్ళకి ఐ బ్రోస్ ఉండవు. సో ఐబ్రోస్ లేకుండా ఉంటే వీళ్ళకి ఎందుకు ఐబ్రోస్ లేవు అని అంటే, నేను లండన్ వెళ్ళి వచ్చానండి, షేవ్ చేసుకోవడం అలవాటు అంటే ఓకే, ఏమో నాకు తెలియదు ఎందుకు ఊడిపోయినాయో అంటే మనం అక్కడ థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. అట్లనే కొంతమందికి ఐ ల్యాషెస్ విడిపోతాయి, దాంట్లో కొన్ని జబ్బులు ఉంటాయి. అట్లనే కొంతమందికి బ్రిటిల్ బాగా గోల్డ్ విరిగిపోయి ఉంటాయి. వాళ్ళకి బాగా గోల్డ్ విరిగిపోయి ఉంటే వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఈ 24 క్వశ్చనర్లు చూడడం వలన వాళ్ళకి మనం సలహా ఇవ్వగలుగుతాం. సపోజ్ 60 సంవత్సరాలు వాళ్ళకి కఫ లక్షణం, నేను తీపి ఎక్కువగా తింటాను, నేను ఎక్కువ నిద్రపోతాను, నేను ఇలా ఉంటాను అలా ఉంటాను, కఫం ఎక్కువగా ఉండే లక్షణాలు చెప్పారనుకోండి, వాళ్ళు కఫ ప్రకృతి ఉన్న వాళ్ళని చెప్పి వాళ్ళ సర్టిఫికేట్ వచ్చింది. వాస్తవంగా 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి, వాత గుణ ప్రాధాన్యులై ఉండాలి. సో వాత గుణ ప్రాధాన్యం ఉండవలసిన వయస్సులో కఫ ప్రాధాన్యం ఉందంటే విరుద్ధమే కదా. సో వాళ్ళకి అప్పుడు మనం డైట్ చెప్తాం, వాళ్ళకి ఆహార నియమాలు చెప్తాము, వాళ్ళు ఎటువంటి పద్ధతులను పాటించాలో చెప్తాము, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని వాళ్ళ వయసుకు తగ్గట్టుగా క్రమం చేసుకోవడానికి కూడాను వాళ్ళకి మనం సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లనే 40 ఏళ్ళ వరకు పిత్త వర్గం వాళ్ళు, అట్లనే 20 ఏళ్ళ వరకు కఫం వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు 18-20 ఏళ్ళ వరకు, 18 లోపు వాళ్ళకి అసలు తీసుకోవట్లేదు మనం ప్రకృతి పరీక్ష కోసం. 18 నుంచి 20 సంవత్సరాలు అప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఈ ప్రాబ్లం, ఈ పిల్లలు ఉంటే వాడికి ఏంటి, నాకు ఒళ్ళంతా డ్రై స్కిన్ ఉంటుందండి, నాకు అసలు నిద్ర పట్టదండి అంటే 60 ఏళ్ళ వాళ్ళు చెప్పవలసిన లక్షణాలు ఈ 20 ఏళ్ళ పిల్లలు చెప్తా ఉన్నారు. సో నాకు అసలు నిద్ర పట్టదు, నేను తినలేకపోతున్నాను, ఇలాంటివన్నీ వాతం ఎక్కువగా ఉండే లక్షణాలు, వాతం యొక్క వికృతి, వాత వృద్ధి లక్షణాలు చెప్పారనుకోండి, 20 ఏళ్ళ పిల్లలకి వాత వృద్ధి లక్షణాలు ఉండడం తప్పు కదా. సో వాళ్ళకి వాత సర్టిఫికేట్ వచ్చిందనుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం కరెక్ట్ చేయొచ్చు, వాళ్ళ ఆరోగ్యాన్ని సరిచేయచ్చు. ఇది ఎక్కువగా ఈ ప్రకృతి యొక్క పరీక్షణ అభియాన్ యొక్క ముఖ్యమైన టార్గెట్. అట్లానే పిత్తం ఉంది, వాళ్ళు బాగా పిత్త ప్రకృతి డామినెన్స్ అని వచ్చింది, మాకు బాగా మసాలా ఇష్టం. కొంతమంది మీకు ఏ టేస్ట్ ఇష్టం అంటే, నాకు పంజెంట్ చాలా ఇష్టం, కారం ఇష్టం, మసాలా ఇష్టం. సో కారం మసాలా ఇష్టమైనప్పుడు ఆటోమేటిక్గా కడుపులో మంటలు వస్తాయి. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అంటే వాళ్ళకి పిత్త ప్రిడామినెన్స్ అని చెప్పి సర్టిఫికేట్ వస్తుంది. సో అప్పుడు వాళ్ళకి మనం డైట్ రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ కూడాను మన దేశంలోని ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని మనం వాళ్ళని క్రమబద్ధీకరించవచ్చు. ఆ విధంగా ఏంటంటే అనారోగ్యం, రోగులు అనే నెంబర్ని మనం స్టాటిస్టిక్స్లోంచి తగ్గించవచ్చు అనేది మన ప్రభుత్వం యొక్క ప్రణాళిక. సో దానిని మనం ఫాలో అయితే చాలా బాగుంటుంది. దానికోసం మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్స్కి వెళ్ళాలి, మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎక్కడెక్కడ మనం వెళ్తే బాగుంటుంది కాస్త మాకు చెప్పండి మేడం డీటెయిల్స్. అలాగే అండి, మనకి విజయవాడ, మన స్టేట్ మొత్తంలో మనకి సంబంధించి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల విజయవాడ నందే ఉందండి. అది ఎక్కడ అంటే మన ఎంజీ రోడ్లో బందర్లాకుల దగ్గర డాక్టర్ ఎన్ఆర్ఎస్ ఆయుర్వేద కాలేజ్ ఉంది. దానికి అనుగుణంగానే దానికి సంబంధంగా ఆచింట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఉందండి. ఇక్కడ సేవలు ఎలా ఉంటాయంటే, ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అవుతాయండి ఓపీ. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. ఆ టైంలో అందరు డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు. కావాల్సిన అవునండి, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. మీ అందరికీ తెలుసు, ఆయుర్వేదం అనగానే ఎక్కువగా పంచకర్మ అనేటువంటి మాట అందరూ ఉపయోగిస్తూ ఉంటారు. ఆ పంచకర్మ ప్రొసీజర్స్ అన్నీ మా ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. దానికి ఎంతో నిష్ణాతులైనటువంటి వైద్యులు మా హాస్పిటల్ నందు ఉన్నారు. అలాగే కావలసినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఏ ఒక్క మెడిసిన్ కూడా బయటకు అనేది ప్రిస్క్రైబ్ చేయకుండా అన్నీ మా దగ్గరే ఉచితంగానే ఇస్తామండి. తర్వాత అక్కడ పేషెంట్ ఈ పంచకర్మ ప్రొసీజర్స్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఇన్ పేషెంట్ సౌకర్యం కూడా ఉంది. ఈ హాస్పిటల్ నందు 100 బెడెడ్ కెపాసిటీ ఉందండి హాస్పిటల్లో. హాస్పిటల్కి సంబంధించి 8 మంది డాక్టర్లు ఉన్నారు. వీళ్ళు 3 షిఫ్టుల్లో పనిచేస్తూ ఉంటారు. మార్నింగ్ 8 to 2, 2 to 8, మళ్ళీ 8 to 8 నైట్ కూడా ఉంటారు. తగ్గ సిబ్బంది, సిస్టర్స్ ఉన్నారు, క్లాస్ 4 ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రతినిత్యం ఆయుర్వేద హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటారు ఎట్లాంటి సర్వీస్కైనా. ఇంకా ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ అనేవాళ్ళు మనకి కాలేజీ నుంచి మార్నింగ్ 9 to 12 వాళ్ళు అవైలబుల్గా ఉంటారండి. తర్వాత ఈ కృష్ణా జిల్లాలోనే జోన్ వైజ్గా ఉన్నాయండి.
కృష్ణా జిల్లాలో డిస్పెన్సరీ జోనల్ సిస్టమ్, జోన్లో మనకు జోన్ 2 డిస్పెన్సరీస్, ఆయుర్వేద డిస్పెన్సరీస్ కృష్ణా, వెస్ట్, ఈస్ట్ ఈ 3 డిస్టిక్లో కలిపి జోన్ 2గా అంటాము. నియర్లీ ఒక 300 డిస్పెన్సరీస్ వరకు ఉన్నాయండి. అక్కడ ప్రతి డిస్పెన్సరీలో కూడా ఆయుర్వేద డాక్టర్ ఖచ్చితంగా ఉన్నారు. అక్కడ కూడా మందులు అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. మనం ఈ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆ ప్రకృతి అనేటువంటి సర్టిఫికేట్ మన మొబైల్ యాప్కే వస్తుంది కాబట్టి దాన్ని ఎక్కడ ఏ ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళి డిస్పెన్సరీకి వెళ్ళి చూపించినా కూడా వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏమీ చెప్పనక్కర్లేదన్నమాట. రోగి నాని ఈ కంప్లైంట్తో ఉన్నాను ఇట్లా అని ఆటోమేటిక్గా ఎలాంటి బాధతో ఉన్నారు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది ప్రకృతిని అనుసరించి ఆయుర్వేద వైద్యులకి. అది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవటం వల్ల చాలా ప్రజలందరికీ కూడా ఉపయోగం అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ప్రకృతిని రిజిస్టర్ చేయించుకోవాలని పదే పదే కోరుతున్నామండి. ఇదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలోని కృష్ణా జిల్లానే కాదండి, కృష్ణా గుంటూరే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మనకు ఆయుర్వేద డిస్పెన్సరీస్ ఉన్నాయండి. అక్కడ ఎంతో తర్ఫీదు పొందిన వైద్య నిపుణులు ఉన్నారు, కాకుండా స్టాఫ్ కూడా ఉంటారు. మీరు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకొని వెళితే తప్పకుండా వాళ్ళు మీ యొక్క ప్రకృతి పరీక్షను నిర్ధారించి చక్కగా మీ సర్టిఫికేట్ మీ ఫోన్లోకే వచ్చేలాగా చేస్తారు. లేదు చిన్న ఫోన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ సొంత నెంబర్ మీకుంటే కనుక దగ్గరలో ఉన్న మీ పక్కనున్న ఎవరికైనా ఆండ్రాయిడ్ నెంబర్ తోటి మీరు ఓటీపీ చెప్పి సిటిజన్గా మీరు నమోదు చేసుకోగలిగితే మీకు కూడాను దీన్ని మేము నిర్ధారించడం జరుగుతుంది. ఈ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఈ దేశకా ప్రకృతి పరీక్షణ అభియాన్ దేశం మొత్తం మీద జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల జరుగుతుంది. ఎస్పెషల్లీ ప్రతి ఆయుర్వేద సెంటర్స్కి వెళ్ళండి, ప్రాక్టీషనర్స్ కూడా చేస్తున్నారు, ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కూడా ఈ పనిని చేస్తున్నారు. ఇవి కాకుండా ప్రభుత్వం టీటీడీ గవర్నమెంట్ ద్వారా నిర్వహిస్తున్న ఎస్వి ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ తిరుపతిలో కూడాను ఈ సేవలు దొరుకుతూ ఉన్నాయి. అలానే గుంతకల్లో కూడా జరుగుతున్న ఒక ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ ఉంది, ప్రైవేట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, శ్రీ సద్గురు వెంకటేశ్వర ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ కూడాను ఈ సేవలు చేస్తారు ఉన్నారు. ఎక్కడైనా సరే ఆయుర్వేద వైద్యులు లేదా వైద్య నిపుణులు ఉన్నారంటే కనుక మీరు తప్పకుండా నాకు నా ప్రకృతిని తెలియచేయండి అనే అడిగే సదుపాయం మీకు ఉంది, చేయవలసిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి ఇవన్నీ చక్కగా చేయడానికి మేము ఉత్సాహంగా చూపిస్తున్నట్టుగా సిటిజన్స్ అందరూ కూడాను చక్కగా ఉత్సాహించుకుని దీనిని చేసుకోవాల్సిందిగా, మీ దేహం యొక్క పరిస్థితి, మీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాల్సిందిగా నేను దూరదర్శన్ ద్వారా మరియు FM రేడియో ద్వారా మిమ్మల్ని నేను కోరుతున్నాను. మేడం, ఇంకా మన ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్న వైద్య ఫెసిలిటీస్ చెప్తారా? ఏల్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ అంటే అండి మనకి 8 డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. ఇందులో 8 డిపార్ట్మెంట్లు అని అంటే కాయ చికిత్స, కౌమార భృత్యం అంటే పిల్లలకి, చిన్న పిల్లలకి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి ప్రత్యేకమైనటువంటి వైద్యులు ఉన్నారు. అలాగే పంచకర్మ స్పెషాలిటీ వింగ్ ఒకటి ఉందండి. ఇక్కడే పంచకర్మ ప్రొసీజర్స్ అన్నీ వమన, విరేచన, వస్తి ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం శల్య డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది. ఈ సర్జరీ డిపార్ట్మెంట్ అండి. ఈ శల్యలో మనకి ఎలాంటి ప్రొసీజర్స్ జరుగుతాయంటే ఆపరేషన్ లేకుండా పైల్స్, ఫిస్టులా ఇలాంటి కేసెస్కి ఇక్కడ ఎక్కువ పేషెంట్స్ వస్తూ ఉంటారు కూడా మా హాస్పిటల్కి. ప్రతిరోజు ఒక 100 మంది వరకు మనకు శల్య పేషెంట్స్ ఉంటారండి. వాళ్ళు చాలా రికవరీ అవుతున్నారు సర్జరీ అనేది లేకుండా. కాబట్టి తర్వాత ప్రసూతి, స్త్రీ రోగ, మనకి స్త్రీకి సంబంధించినటువంటి వ్యాధులు అనేక, ఇప్పుడు చాలామంది ఈ సంతానలేమితో బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారు ఎవరైనా సరే మా హాస్పిటల్ నందు సంప్రదించండి. ఎటువంటి ప్రాబ్లం అయినా సాధ్యమైనంత చికిత్స ద్వారా ఇక్కడ వాళ్ళకి సంతానం కలిగేటువంటి ప్రొసీజర్స్ కూడా ఇక్కడ మాకు అందుబాటులోకి తీసుకొచ్చామండి. తర్వాత శాలాక్య అంటే అండి ENT డిపార్ట్మెంటు. ఇది శాలాకి సంబంధించి 3 డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు. మనకి బయట నుంచి డెంటిస్ట్ కూడా ఒకళ్ళని మేము అపాయింట్ చేసుకున్నామండి. వాళ్ళు వీక్లీ వన్స్ ఒకసారి వచ్చి ఆ డెంటల్ టెస్టులు అవి చేస్తూ ఉంటారండి. కాబట్టి ప్రజలందరూ కూడా
తప్పకుండా ఇటువంటి సదుపాయాలని మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. అట్లాగే అత్యయిక విభాగం అనేటువంటిది ఉందండి. ఇక్కడ 24 గంటలు మీకు ఇందాక చెప్పినట్టు 3 షిఫ్ట్స్లో పనిచేసేటువంటి డాక్టర్స్ 8 మంది హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళల్లో సీనియర్ మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, ట్రైన్డ్ స్టాఫ్ నర్సు, హెడ్ నర్స్, తర్వాత క్లాస్ 4 ఎంప్లాయీస్ అందరూ కూడా ఉన్నారండి. అందరూ కూడా ఎంతో చక్కగా మాకు ఈ హాస్పిటల్ నందు సౌకర్యాలన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అన్నిటికీ మించి మెడిసిన్స్ అనేటువంటివి ఎక్కువ మెడిసిన్స్ మాకు లాస్ట్ ఇయర్ సప్లై అయినాయండి. కాబట్టి ఈ మెడిసిన్స్ కొరత అనేది కూడా మాకు లేదు. కాబట్టి అందరూ కూడా ఆయుర్వేద వైద్యాన్ని వినియోగించుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశాలు ఆయుర్వేదంలో ఎక్కువ ఉన్నాయండి. అలానే ఇన్పేషెంట్ సదుపాయం కూడా ఉందండి. అక్కడ 80 బెడ్లు ఉంటాయి. ఇన్పేషెంట్ సదుపాయం ఉంది. దీర్ఘకాలిక రోగులు ఉన్న వాళ్ళు వారు వచ్చి హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. వాళ్ళని చక్కగా వైద్యం కూడా చేయించుకోవచ్చు. ఇంకా దేశకా ప్రకృతి పరీక్షణ అభియాన్ అనే ప్రోగ్రామ్ని మనం చాలా గొప్ప సదవకాశంగా తీసుకోవచ్చు. నేనైతే ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా, ఒక భారతీయ పౌరురాలుగా నేను చెప్తాను. దీన్ని చాలా గొప్పగా, అంటే ఆయుర్వేదం చదివావు కాబట్టి నీకు అలా ఉంటుంది అని అంటారేమో, కానీ తప్పకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే మన దేహ ప్రకృతి ఎట్లా ఉంది, మన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని తెలుసుకోవడం పౌరుడిగా నా బాధ్యత, ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. మీరందరూ కూడాను ఆ విధంగా చేస్తే బాగుంటుందనేది నా కోరిక. ఈ విధంగా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళూను ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యాన్ని ప్రధానమంత్రి గారు, మన ఆయుష్ వర్గం కానివ్వండి, ఆయుష్ శాఖ కానివ్వండి, లేదా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, ఆయుష్ శాఖ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళమును ప్రతి ఒక్క పౌరునికి ఆరోగ్యం ఉండాలి అనేది మనం గొప్పగా తలచడం వల్ల ఈ ప్రకృతి పరీక్షణ అభియాన్ అనేది ఒక పాత్ర అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మనము ఆ లైన్లో ఉండి, ఆ క్యూలో మనం కూడా ఉండి, మన యొక్క దేహ ప్రకృతి ఎలా ఉంది, మన యొక్క దేహ పరిస్థితి ఎలా ఉంది, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకోవడం బాగుంటుందనేసి ఒక పౌరురాలిగా, ఒక ఆయుర్వేద వైద్యురాలిగా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. ప్లే స్టోర్లోంచి ఈ రకంగా యాప్ డౌన్లోడ్ చేసుకుంటామండి. ఈ పైన లోగో, సో ఈ లోగోలో, ఈ పైన లోగో ఐఎమ్ ఏ వాలంటీర్, ఇలా ప్రతి ఒక్క సిటిజన్ చేత లాగిన్ చేయిస్తాము. వాలంటీర్గా మేము ఉంటాము. ప్రతి ఒక్క సిటిజన్ లాగా లాగిన్ చేసుకుని మాకు ఇక్కడ స్కానర్ వస్తుంది. దీనిలో ఈ స్కానర్ తోటి స్కాన్ చేసిన తర్వాత మీదంతా ప్రతి ఒక్కరి యొక్క పరీక్ష ఎలా జరుగుతుంది, వాళ్ళ శరీరంలోని మీకు సంబంధించిన డీటెయిల్స్ అందులో ఇస్తారు. దాంట్లో మీ పేరు, మీరు ఎంత వయసు, మీ బీపీ ఎంత ఉంది, మీ హార్ట్ రేట్ ఎంత ఉంది, మీ బరువు ఎంత ఉంది, మీ ఎత్తు ఎంత ఉంది, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఇక్కడ ఏ ప్రాంతం వాళ్ళై ఉన్నారు, ఏ ప్రాంతంలో మీరు ఉండేవాళ్ళు, అలానే మీరు ఎక్కడ పుట్టారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఇంట్లో ఏం భాష మాట్లాడతారు, మీరు ఏ భాషకు చెందినవారు, ఇలాంటి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మీ చేత మేము దగ్గర నుండి చేయిస్తాము. అవి చేసిన తర్వాత దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుని మీరు నిర్ధారించిన తర్వాత మీ ఆరోగ్య పరిస్థితికి మేము క్వశ్చనర్ కూడా అడుగుతాము. సో 24 క్వశ్చన్స్ అడిగిన తర్వాత దానిలో నుంచి మేము మీ యొక్క ప్రకృతిని అనాలిసిస్ యూనిట్కి పంపించేస్తాము. అది మీకు సర్టిఫికెట్ రూపంలో మీరు చెప్పిన మాటలకి మీ ఆరోగ్య పరిస్థితిని సర్టిఫికెట్, ఏ ప్రకృతి సంబంధించినది, వాతమా, పిత్తమా, కఫమా అనేది మన శరీరాన్ని ఎలాగుంది అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ మీకు మీ మొబైల్ యాప్లోకే వచ్చేస్తుంది. ఇది ప్రకృతి పరీక్షణ అభియాన్ అని ఏదైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ యాప్లోకి ఆ సర్టిఫికెట్ని మనం డౌన్లోడ్ చేసుకుని మనం దాన్ని స్క్రీన్గా పెట్టుకోవచ్చు. లేదా మనం ఎప్పుడైనా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర చూపించుకోవడానికి, నేను మొన్న నా ప్రకృతి పరీక్ష చేయించుకున్నానండి, నాకు ఇలాంటి ప్రకృతి వచ్చిందని చెప్పి మీరు ఆయుర్వేద వైద్యులే కాకుండా అలోపతి వైద్యులే కానీ ఎటువంటి వైద్య విధానాన్ని మీరు ఫాలో అవుతున్నా వాళ్ళకి చెప్పొచ్చు. చాలామందికి ఇప్పుడు వైద్యం గురించిన రకరకాల వైద్య పరిస్థితులకు సంబంధించిన పరిస్థితులు తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా చిన్నప్పుడు మనం ఇంట్లో పెరిగినప్పుడు చెప్తూ ఉంటాం, వాళ్ళు పిల్లలు సరిగ్గా అన్నం తినలేకపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాడికి వాతం చేసినట్టుందిరా, కాస్త వాడికి
వేడి నీళ్ళు తాగించండి. బాగా జలుబు కారుతూ ఉంటేని కఫం చేసినట్టుంది, కొంచెం కఫం తగ్గడానికి ఏ జీలకర్ర కషాయమో లేకపోతే మిరియాల చారో పెట్టి అన్నం పెట్టండి. అట్లనే వాడికి కొంచెం తినటానికి కడుపులో మంటగా ఉంది, నేను తినలేకపోతున్నాను అని అంటే వాడికి పైత్యం చేసినట్టుంది, కాస్త చింతపండు చారు అన్నం పెట్టండి, లేకపోతే పైత్యం చేసిన కాబట్టి కొంచెం పెరుగన్నం పెట్టండి, మజ్జిగన్నం పెట్టండి అని చెప్పి చాలా క్యాజువల్గా చెప్తూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు. అమ్మా నాన్న కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్, మన నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య లాంటి వాళ్ళు అనమాట. సో ఇది ఎక్కడికో వెళ్ళలేదండి, ఈ ప్రకృతి పరీక్ష మన ఇంట్లోనే ఉంది. మన ఇంట్లో నుంచే మనకి కొంచెం సేపు తలనొప్పిగా ఉంది, జలుబు చేసిందంటే కఫం పట్టింది, అయ్యో కడుపులో నొప్పిగా ఉందంటే పైత్యం చేసింది, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నడలేకపోతున్నాడు, అయ్యో వాతం చేసింది, వాతం కమ్మింది, లేదా వాయువు కాన్స్టిపేషన్ ఉంది, మలబద్ధకం ఉందంటారే వాయువు సరిగ్గా పనిచేయట్లేదు, అపానవాయువు సరిగ్గా వెళ్ళట్లేదురా, వీడికి ఏమైనా వామ్ వాటర్ తాగించండి, లేకపోతే ఆముదంతో తాలింపు పెట్టి చారు ఇవ్వండి అని చెప్పి ఇలా చాలా క్యాజువల్గా ఇంట్లో మాట్లాడే మాటలనే మనము ప్రకృతి పరీక్ష ద్వారా మన గురించి మనం తెలుసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళం ఎదరవాళ్ళకి చెప్పే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మన గురించి మనం చెప్పుకోలేం చాలా మటుకు. సో మన గురించి కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం వచ్చే పరిస్థితి, మన గురించి మనం తెలుసుకునే పరిస్థితి ఈ దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్ ప్రోగ్రాం. సో ఈ ప్రోగ్రాంలో మనం అందరం ఒక వ్యక్తిగా ఒక పరిస్థితి ఒక వ్యక్తిగా మనం చేరాలని చెప్పి, పౌరుడిగా మన బాధ్యతని మనం ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు మన బాధ్యతను మనం నిర్వర్తించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్ అనే ఈ ప్రోగ్రాంలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ, లేదా మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో కానీ, మీ అనారోగ్యాన్ని తగ్గించుకోవడంలో కానీ, ఎటువంటి సమస్యలున్నా కానీ, సందేహాలున్నా కానీ మీరు తప్పకుండా మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యశాలని సందర్శించండి. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలు మన ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్నవి. అవి కాకుండా విజయవాడలోని బందర్లాకులు డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడ, అనుబంధ హాస్పిటల్ డాక్టర్ ఏఎల్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నందు అనేక మంది నిపుణులైన వైద్య బృందం ఉన్నారండి. సో వారిలో ఎవరైనా సరే వస్తే మీకు తప్పకుండా మీకు చక్కని సహాయము, అట్లనే మీ సందేహ నివృత్తి, మీ ఆరోగ్యానికి సంబంధించిన రక్షణ ఇవన్నీ కూడాను హాస్పిటల్లో దొరుకుతాయండి. తప్పకుండా మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా ఆయుర్వేద డిస్పెన్సరీస్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలోనూ ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రకృతి పరీక్షణ్ అభియాన్ అనే ప్రోగ్రాం మన దేశం మొత్తం మీద జరుగుతుంది. ఎక్కడైనా సరే ఆయుర్వేద వైద్యులు ఉన్న చోటకు మీరు తప్పకుండా, మీరు ఆంధ్రప్రదేశ్ కాకుండా మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా మన పొరుగు రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి ఇది మీరు తెలియచేసి ఆ రాష్ట్రంలో ఆయుర్వేద హాస్పిటల్, ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ ప్రకృతి పరీక్షను చేయించుకోండి, అది మీ ఆరోగ్యానికి బాగుంటుంది అని చెప్పి మనమేం ఖర్చు చేసేది లేదు. ఒక ఓటీపీలో సిటిజన్గా ఎంటర్ అయితే ఎంచక్కా మన యొక్క దేహం యొక్క ప్రకృతి పరీక్ష తెలుస్తుంది. కాబట్టి బాధ్యత కలిగి మనం అందరమును దేశం యొక్క ఆరోగ్యము, మన శరీరం యొక్క ఆరోగ్యము కాపాడుకోవలసిందిగా, మన ప్రకృతి మనం తెలుసుకునే ధర్మాన్ని మనం పాటించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. నేను డాక్టర్ కోలా విజయ్ కుమారి, వైస్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడ. డాక్టర్ కృష్ణవేణి, సూపరింటెండెంట్, ఆయుర్వేద వైద్యశాల విజయవాడ. థ్యాంక్ యూ వెరీ మచ్.